ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకున్న భర్తను కాపాడుకునేందుకు పోరాటం ఓవైపు, మేయర్ పదవి ఓడకుండా అధికార పార్టీలోకి రావాలనే ప్రయత్నాలు మరోవైపు నెల్లూరు నగర మేయర్ పొట్లూరి శ్రవంతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫలితంగా నెల్లూరులో రాజకీయాలు నగరపాలక సంస్థ చుట్టూ తిరుగుతున్నాయి. ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో మేయర్ భర్త జయవర్ధన్ ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయితే జయవర్ధన్ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో శ్రవంతి మేయర్ పదవి ఓడబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ అదే జరిగితే శ్రవంతి పరిస్థితి ఏంటనే చర్చలు నెల్లూరులో హాట్ గా జరుగుతున్నాయి. వాస్తవానికి మేయర్ పదవి 5 ఏళ్లు ఉంటుంది. ఒకసారి ఎన్నుకున్నాక ఆ పదవి నుంచి దించే ప్రయత్నాలు జరగవు. రాజకీయ అనిశ్చితి ఏర్పడితే తప్ప ఆ కుర్చీలో ఉన్న వ్యక్తిని తొలగించారు. ఇప్పుడు మేయర్గా పొట్లూరి శ్రవంతి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. అప్పట్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉండటం వలన ఏకగ్రీవంగా మేయర్ పదవిని దక్కించుకుంది శ్రవంతి. కులం పరంగా రిజర్వేషన్లు కూడా ఆమెకు కలిసి వచ్చాయి. ఎన్నికలకు 6 నెలల ముందు వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చాక ఆయనతో పాటు మేయర్ దంపతులు కూడా వైసీపీని వీడారు. శ్రీధర్ రెడ్డి స్థానంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలంతో మేయర్ దంపతులు మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి మేయర్ దంపతుల పట్ల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఫోర్జరీ కేసు కూడా బయటపడడంతో మరింతగా చిక్కుల్లో పడ్డారామే. ఇదిలా ఉంటే త్వరలోనే ఆమెకు మేయర్ పదవి ఓడబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మేయర్ పదవి 5 ఏళ్లు అయితే దానిని 3 ఏళ్లకు కుదిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకువస్తుందని సమాచారం. ఒకవేళ ఆ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే వెంటనే పదవి నుంచి శ్రవంతి తప్పుకోవాల్సిందే. అంటే 5 ఏళ్లు పూర్తి కాకుండానే ఆమె పదవి నుంచి దిగిపోవాలి. పదవి పోయాక సమాజంలో విలువ కూడా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో ఆమె ఏం చెయ్యనుంది అనేది ఆసక్తికరంగా మారింది. భర్త జయవర్ధన్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జయవర్ధన్ దొరికితే పెద్ద శిక్ష పడడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో సపోర్ట్ చేసేవారే లేక అధికార పార్టీలోకి వెళ్లలేక నలిగిపోతున్నారు శ్రవంతి. ఐఏఎస్ల సంతకాలను ఫోర్జరీ చేయాలని బలవంతం పెట్టిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేతులెత్తేశారు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు శ్రవంతి.